విజయవాడ వెస్ట్కి సంబంధించి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు దిశగా దూసుకు వెళ్తా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకోవడం తెలుస్తూ ఉంది. మొత్తానికి కనుక చూస్తే కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి పేరుని ప్రకటించిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులైతే ఉత్సాహంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీ తరపు నుంచి పోతిన మహేష్ ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకైతే గతంలో పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే పోతిన మహేష్ని కాదన్న జనసేన అధిష్టానం సుజనా చౌదరి అభ్యర్థిత్వానికే జై కొట్టిన పరిస్థితి ఉంది. అయితే సుజనా చౌదరికి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ టికెట్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా పోతిన మహేష్ పెద్ద ఎత్తున సుజనా చౌదరి మీద జనసేన పార్టీ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు పోతిన వెంకట మహేష్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయారంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన జన సైనికులే పెద్ద ఎత్తున పోతిన మహేష్ మీద ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సుజనా చౌదరి గెలుపు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విజయవాడ వెస్ట్కి సంబంధించి ఎప్పుడైతే పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో అప్పటి నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి జన సైనికుల ఆత్మీయ సమావేశాలను పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్నటువంటి స్థానిక జనసేన శ్రేణులు అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమ్మిశెట్టి వాసు, వంగవీటి రాధా లాంటి ప్రముఖులు కూడా హాజరైన పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడకి సంబంధించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం జనసేన పార్టీలకి కంచుకోటగా చెప్పొచ్చు. విజయవాడని గతంలో ప్రజారాజ్యం పార్టీ సైతం కూడా 2 స్థానాలను విజయవాడలో కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ సైతం కూడా విజయవాడలో 2 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కనుక చూస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడలో కేవలం విజయవాడ ఈస్ట్ని మాత్రమే పరిమితం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే 2024 టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి 3 స్థానాలు గెలిచేందుకైతే కూటమి అభ్యర్థులు అయితే బలంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే విజయవాడ వెస్ట్ టికెట్ని సుజనా చౌదరి కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తానికి సుజనా చౌదరి తనదైనటువంటి రాజకీయ చాకచక్యంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరినీ కూడా వారందరినీ పిలిచి తాను ఇక్కడ గెలిస్తే వారి భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడతా అనే దాని మీద అయితే సుజనా చౌదరి పెద్ద ఎత్తున అందరితో మాట్లాడి అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించినట్టు తెలుస్తూ ఉంది. అయితే వంగవీటి రాధా లాంటి నేతలు సైతం కూడా సుజనా చౌదరి గెలుపు కోసం కృషి చేయడం అయితే చెప్పుకోదగ్గటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే పోతిన మహేష్ లాంటి వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి ఇక్కడ నుంచి దాదాపు 25 నుంచి 30 వేల మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు సైతం కూడా అభిప్రాయపడతా ఉన్నారు.